ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పాలతో ఈ స్వీట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా హెల్తీ కూడా. స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం పాలని యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల పాలు అయితే సరిపోతాయండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. ఉండలేమీ లేకుండా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో పాలైతే పోసుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ చక్కగా పాలనైతే దగ్గర పడనివ్వాలండి. అంచుల్లో మనకి మీగడ అంతా కూడా ఏమీ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ ఈ విధంగా మీగడ ఏదైనా ఫామ్ అవుతున్నా కూడా ఇలా గెరిటితో పాలలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. కాసేపటికి పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు ఒక కప్పు వరకు పంచదార అయితే తీసుకొని పంచదార కూడా వేసుకొని కలుపుతూనే ఇక్కడ మనం పాలనైతే చిక్కబడినివ్వాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలైతే తీసుకున్నానండి. చిక్కటి గేదె పాలైతే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి నేను ఇక్కడ 1 కప్పు పంచదార యూజ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ అనిపించాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదు మాకు అంత స్వీట్ కూడా వద్దు అనుకుంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పాలు అనేవి నిజానంగా కాస్త చిక్కబడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే యాలకులు ఒక 4-5 తీసుకొని లైట్గా దంచుకొని అయితే వేసుకున్నానండి పాలల్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పాలు అయితే చిక్కపడాలన్నమాట. ఇలా చిక్కబడేంత వరకు మనమైతే మంటని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే పాలని చిక్కబడినివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. గరిటతో ఇలా ఈ విధంగా చెక్ చేస్తే ఆగి ఆగి డ్రాప్స్ లాగా అయితే మిల్క్ ఇక్కడ మనకి పడాలన్నమాట. ఇలా కనుక మీకు కుదిరినట్లయితే కరెక్ట్గా ప్రిపేర్ అయిందని అర్థం అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ స్వీట్ని అంతా కూడా ఆరనివ్వాలండి. స్వీట్ ఆరినాక ఇంకొంచెం గట్టి పడుతుంది. ఈలోపు మనము ఏ ప్లేట్లోకి అయితే స్వీట్ అయితే వేసుకోవాలి అనుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ అయితే ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ మనకి నచ్చిన షేప్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇలా సింపుల్గా నార్మల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఓన్లీ పిస్తా పప్పులు మాత్రమే వేసుకుంటున్నాను. మీరైతే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇంకొంచెం కూల్ డౌన్ అయిపోతుంది, మొత్తం చల్లారిపోతుంది. ఆ తర్వాత మనకి స్వీట్ అనేది కట్ చేసేటప్పుడు చాక్ అంటుకోకుండా సపరేట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పీసెస్ అయితే కట్ చేసేద్దాం. అంటే ఒక 1 అవర్ తర్వాత చల్లారిపోయిన తర్వాత పీసెస్ ఈ విధంగా కట్ చేసాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి స్వీట్స్ అయితే. నోట్లో వేసుకుంటే జున్నులాగా కరిగిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో.